చంద్రబాబు గారి మీద కోపం ఉంది, మంచిది, రండి, మీరు రండి, పోటీ చేద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, చంద్రబాబు గారు పోటీ చేస్తారు, ముగ్గురు కలిపి పోటీ చేద్దాం. మధ్యలో అక్కడ తెలంగాణ నాయకులు మనం చీకొట్టినప్పుడు మీరు వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ గారిని ఇక్కడికి ఎలా తీసుకొస్తారు? నాకైతే నచ్చలేదు. మంచి పద్ధతి కాదు. కేసీఆర్ గారు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాం, వారంటే నేను చెప్పే ఉద్యమ స్వరూపం. మీరు ఉద్యమానికి మీరు నాయకులు, మేము గౌరవించాం. ఉద్యమాన్ని నడిపే వ్యక్తులంటే నాకు చాలా గౌరవం. ఎందుకు గౌరవం అంటే అన్ని లక్షల మందిని, అన్ని కోట్ల మందిని ఒక్క హింస తక్కువ చిన్నపాటి ఘర్షణలతో తప్ప తెలంగాణను సాధించిన వ్యక్తి, ఆయన మీద గౌరవం. కానీ ఆ గౌరవం రాష్ట్రం ఉన్నప్పుడు చీకొట్టారు మమ్మల్ని. ఒకటే రాష్ట్రం, చీకొట్టారు మమ్మల్ని. ఆంధ్రులు దుర్మార్గులు అన్నారు. రాష్ట్రం విడిపోయింది, ఇంకా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఇంకా ఎందుకు తెలంగాణ మధ్య గొడవలు? మీ గొడవలు ఉంటే మీరు చూసుకోండి విడిగా, ప్రజలు ఎందుకు శిక్షిస్తున్నారు? ఇది మాకు చాలా ఆవేదనగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులతోటి, చీకొట్టిన వ్యక్తులతోటి మీరు చెప్తా ఉన్నారు. ఆంధ్రులకి అండగా నిలబడాల్సిన బీజేపీ చీకొట్టే మీరు ఆ బీజేపీ పక్షాన్ని చేరారు. మీ అందరికంటే టీఆర్ఎస్ బలంగా సాన్నిహిత్యం ఉన్నది నాకు, భారతీయ జనతా పార్టీతో సాన్నిహిత్యం ఉంది నాకు, ప్రధానమంత్రి గారు తెలిసింది నాకు. నేను వాళ్ళతోనే విభేదించానే. మన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మీరు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇలా అయితే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా కాపాడగలరు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. చాలా ఆవేదన ఉన్నాను, చాలా బాధగా ఉంది. అలాగే తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం,